ఛాలెంజింగ్ ద చీఫ్ మినిస్టర్. ఈ స్ట్రైక్ వల్ల సామాన్య ప్రజలు పడే ఇబ్బందుల్ని వివరిస్తూ నన్ను ఛాలెంజ్ చేస్తూ ఉండాలి నీ వీడియో. నువ్వు నన్ను అడిగే ఒక్కొక్క క్వశ్చన్ సమ్మెలకు వ్యతిరేకంగా తెలంగాణలో సామాన్య ప్రజల ఫీలింగ్స్ ప్రతిబింబించేలా ఉండాలి. ప్రతిపక్ష పార్టీలు పిలుపునిచ్చిన రాష్ట్ర వ్యాప్త 12 గంటల సమ్మె పూర్తిగా విఫలమైంది. అన్ని చోట్ల దుకాణాలు యథావిధిగా తెరుచుకున్నాయి. వాహనాలన్నీ రోడ్లపై స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. స్కూళ్లు, ఆఫీసులు ఎలాంటి ఆటంకాలు లేకుండా నడిచాయి. ప్రతిపక్షాలు ప్రతిష్టాత్మకంగా భావించిన రాష్ట్ర వ్యాప్త సమ్మె సంపూర్ణంగా విఫలమైంది. అక్కడక్కడ చెదురుముదురు సంఘటనలు మినహా రాష్ట్రమంతటా ప్రశాంత వాతావరణం నెలకొంది. హాయ్ మాము. ఎలా ఉన్నావు? ఎవరి బంగారు కొండ? ఎప్పుడొచ్చావు? రాగానే నీకు ఫోన్ చేయమని చెప్పాను. వింటేగా నీకు సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పి ఎదురు చూస్తూ కూర్చున్నా. ఏది మాయక బుద్ధివురా. అప్పటికప్పుడు అనుకున్నా నీ దగ్గరికి రావాలని. సతీష్ ఎక్కడా? సతీష్ మమ్మల్ని డ్రాప్ చేసి వెళ్ళాడు. రేపొస్తాడు. ఫోన్ చేశారా? ఇంకా లేదు, నీతో కలిసి చేద్దామని వెయిట్ చేస్తున్నా. నీకు ఇష్టమైన కూరలుండాను. సతీష్కి కెనడాలో జాబ్ వచ్చింది. వచ్చే నెల వెళ్ళాలని ప్లాన్. నాకు కూడా ఒక చిన్న ప్లేస్మెంట్ వచ్చింది. ఈ విషయం నాకెందుకు చెప్పలేదు? నేను చెప్పాను, నువ్వే మర్చిపోయావు. 28న నాన్న సంవత్సరికం కదా, అదే రోజున మేము బయలుదేరుతున్నాం. నా దగ్గర కొన్ని రోజులు ఉండొచ్చుగా నీకు వీలైతే? లేదని రేపు ఉదయమే వెళ్ళాలి. కొన్ని పనులు బ్యాలెన్స్ ఉండిపోయాయి. సతీష్ కూడా బిజీగా ఉన్నాడు. ఏ ఆపు. అక్కడి నుంచి నా కురాని పిలు. సంజయ్. ఓకే సార్. సంజయ్, ఎక్కడికి రా? ఇంటికి సార్. కొంపలు మునిగే పనులేం లేవుగా? లేదు సార్. అయితే పడ్డకు. ఎక్కడా? ఏంటా పొట్టలో? పల్లీలు సార్. ఇవ్వు. ఇవన్నీ తింటారా మీరు? ఎందుకు తిన్నావు? గొంతుది కదా. నేను పల్లీలు కొనుక్కొని తినేటప్పుడు వీటి ఖరీదు 10 పైసలు. 10 పైసలు కాయిన్ చూసావా? నీకేమీ అర్థం కావట్లేదు కదా? ఇవన్నీ నువ్వు పెట్టిన పోస్ట్కి రిలేటెడే. నేను రాసిన పోస్టా? ఇప్పుడు నన్ను ముఖ్యమంత్రిగా తిరస్కరించడానికి లేదా ఎమ్మెల్యే ఎంపీల్ని తిరస్కరించడానికి ఇన్ కేసు నీకు నచ్చకపోతే కుదురుతుందా? లేదు. కానీ ప్రజలకు ఆ అవకాశం హక్కుగా ఉండాలి అన్నదే నీ పోస్ట్ సారాంశం. నువ్వు నాకు పని చేసి పెట్టాలి. ఏం చేయాలి నేను? చేయవా? చేస్తాను సార్. నా కోసం నువ్వు సర్వే చేయాలి సంజయ్. తెలంగాణ రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరు గురించి, ఆయా నియోజకవర్గాల్లో ఓటర్లు సంతృప్తిగా ఉన్నారో లేదో నాకు తెలియాలి. ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లోని విద్యార్థుల సహకారంతో నువ్వు ఈ పని చేయాలి. నీ ఫ్రెండ్ రమ్య హెల్ప్ తీసుకో. కాకపోతే నువ్వు ఇది నా కోసమే చేస్తున్నావు అన్న విషయం మీ ఇద్దరి మధ్యనే ఉండాలి. సరే సార్. ఓకే? చాలాసార్లు చాలామంది ఐడియాని పార్లమెంట్లో బిల్లుగా ప్రవేశపెట్టారు, కానీ పాస్ అవ్వలేదు. పాస్ అయ్యేది కనుక ఇంప్లిమెంట్ అయితే వాళ్ళకే డేంజర్. అది అసలు కారణం. యు రైట్ దిస్. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది వెరీ గుడ్ రైటింగ్స్ ఆన్ ద సబ్జెక్ట్. ఇది సంజయ్కి కొత్తగా వచ్చిన థాట్. ప్రజాప్రతినిధుల్ని వాళ్ళ టర్మ్ కంప్లీట్ అవ్వకముందు తొలగించే అవకాశం ఉండాలని. సడన్గా ఏంటి నీకు ఈ టాపిక్ మీద ఇంట్రెస్ట్? నాకు రాయడం అంటే ఇష్టం, అందుకే ఈసారి కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండే టాపిక్ని చూస్ చేసుకుందాం అనుకున్నాను సార్. కరెక్ట్ చాయిస్.
ఇట్స్ ఎ వెరీ లైవ్ టాపిక్ యు నో. గుడ్ సెలెక్షన్. థ్యాంక్ యూ సార్. బట్ ఈ ఆలోచన సంజయ్ కంటే ముందే తెలంగాణలో ఇంకో అతనికి వచ్చింది. ఎవరికి వచ్చింది తాతయ్య? ఇది 1987ది మీ కాలేజ్ మ్యాగజైన్. ఆయన ఎవరో తెలుసా? ఓ మై గాడ్. మై మోస్ట్ ఫేమస్ ఫ్రెండ్స్ చంద్రం అండ్ బాబీ ఇద్దరు కాలేజీలో స్టార్స్. ఆ బాబీయే ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు. బట్ వాళ్ళిద్దరినీ రౌడీలని పిలిచేవాళ్ళు కాలేజీలో. బట్ దేర్ పొలిటికల్ వ్యూస్ ఆర్ బ్రిలియంట్, ఎస్పెషల్లీ చంద్రం. హీ వాజ్ ఎ వొరేషియస్ రీడర్. ఒకరోజు కాలేజీలో పెద్ద గొడవ జరిగింది. ఆ గొడవ పొలిటికల్లీ రిలేటెడ్. చంద్రం తలకి గాయమైంది. 3 రోజులు స్పృహ లేకుండా హాస్పిటల్లో ఉన్నాడు. బట్ హీ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఆయన ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. సార్ వీళ్ళందరూ మీరు వెళ్ళి పబ్లిక్ వర్క్ సెక్రటరీని కలవండి, నేను మాట్లాడతాను. ఇనాగ్రేషన్కి మీరు రావాలి సార్. ముందు పని ఫినిష్ అవ్వాలి కదా, అప్పుడు చూద్దాం. మార్నింగ్ సార్. సార్ ఒక అర్జెంట్ మ్యాటర్ సార్. సార్ ఇది మీ గవర్నమెంట్ ఎఫెక్ట్ చేసే మ్యాటర్ సార్. అందుకే డెసిషన్ తీసుకునే ముందు మిమ్మల్ని కలవడానికి వచ్చాను. ప్రొసీడ్ అయిపో. ఆర్ యూ షూర్? అలెక్స్, నీలో కొంచెం కాన్ఫిడెన్స్ తగ్గినట్టుంది. 3 సస్పెన్షన్ సార్. మీకు తెలుసు కదా, విజిలెన్స్ డైరెక్టర్ పదవి అంటే హీరోయిజం చూపించాలన్న ఆలోచన. ఇప్పుడైతే నాకు అసలు లేదు సార్. భయం వేస్తుంది సార్. ఏమైనా చేయాలంటే చెక్ చేసుకోవాలి ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో అని. ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో చెక్ చేసుకోవాలి అని రాస్తుందా మీ రూల్ బుక్లో? అలెక్స్, నీకు ఇంకా ఎంత సర్వీస్ ఉంది? 2 సంవత్సరాల 8 నెలలు సార్. నాకు ఈ స్థానంలో ఎన్నాళ్ళు ఉంటానో తెలియదు, కానీ నీ సర్వీస్ అయ్యి నువ్వు రిటైర్ అయ్యే వరకు నీ స్థానంలోనే ఉంటావు, అవునా? థ్యాంక్ యూ సార్. ట్యాక్స్ రిసిట్స్ అగ్రిమెంట్స్ ముందే పంపించేశాను. వాళ్ళు దీన్ని అనవసరంగా లేనిపోని చెప్పి ఇష్యూ క్రియేట్ చేస్తున్నారు. ఏయ్, నేను చెప్పే జాగ్రత్తగా విను. ఈరోజే ఈ ఇష్యూ సెటిల్ అయిపోవాలి. ఏం లేదండి, 6 చిన్న ప్రాబ్లం. మ్యాక్సిమం 2 రోజులు, ఈలోగా క్లియర్ అవుద్ది. హలో, మినిస్టర్ గారు మీటింగ్లో ఉన్నారు. ఓ అరగంటకి ఫోన్ చేయండి. ఓకే. ఫస్ట్లోనే నేను మీ దగ్గరకు వచ్చి ఉండాల్సింది. 8 నెలల నుంచి ఆఫీసుల చుట్టూ రౌండ్స్ వేస్తున్నాను. చూడు, మనం ఫాలో అవుతున్న ఈ బ్యూరోక్రసీ సిస్టంలో లెక్కలేనన్ని లూప్ హోల్స్ ఉన్నాయి కాదు. సార్ రండి, కూర్చోండి, తీయండి. ఆ, 25 ఉన్నాయిగా? ఉన్నాయి సార్. రాజగోపాల్, నువ్వు టెన్షన్ పడాల్సిందేం లేదు, సరేనా? ఈ డబ్బులు సార్ ఏయ్, ఏంటి ఏంట్రా ఇది? అరెస్ట్ చేయాలి సార్. సహకరించండి ప్లీజ్. ఓ, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్, టీఎస్ఆర్టీసీ కార్పొరేషన్, ఈ 2 ఖాళీగా ఉన్నాయి. చైర్మన్ పోస్ట్లో నీకు ఏది కావాలి చెప్పు. సీఎం గారికి అయితే కాల్ చేయకండి సార్, ఆయనకన్నీ తెలుసు. రెవెన్యూ మంత్రి ఎంజే సత్యనారాయణ అరెస్ట్. వైజాగ్లోని గవర్నమెంట్ గెస్ట్ హౌస్ లో మంత్రిని విజిలెన్స్ అధికారులు అరెస్ట్ చేశారు. వరంగల్ కి చెందిన ఒక వ్యక్తి దగ్గర నుంచి లంచం తీసుకుంటూ రెవెన్యూ మినిస్టర్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. విజిలెన్స్ డైరెక్టర్ స్వయంగా ఈ ఆపరేషన్ లో పాల్పంచుకున్నారు. ఈ అరెస్ట్ తో ఎంజే సత్యనారాయణ తన మంత్రి పదవి నుంచి 25 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ రెవెన్యూ మినిస్టర్ సత్యనారాయణ అడ్డంగా దొరికిపోయారు.
మినిస్టర్ పర్సనల్ సెక్రటరీ మనోజ్ రవీంద్రను కూడా అధికారులు అరెస్టు చేశారు. విజిలెన్స్ డైరెక్టర్ అలెక్స్ నేతృత్వంలో ఈ అరెస్టులు కొనసాగాయి. సత్యనారాయణ మంత్రి స్థానాన్ని కోల్పోవటం ఖాయమైనప్పటికీ ఎమ్మెల్యేగా ఆయన రాజీనామా చేసే అవకాశం లేదని పలువురు విశ్లేషిస్తున్నారు. మేనిఫెస్టోలో మనం చేసిన ప్రధానమైన వాగ్దానం కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్, కరప్షన్ ఫ్రీ గవర్నెన్స్. అది నిలబెట్టుకునే ప్రయత్నంలో భాగంగానే కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. అందులో ఒకటి సత్యనారాయణ అరెస్ట్. బాబీ సార్, సత్యనారాయణ గారు మంత్రి స్థానం మాత్రమే కోల్పోయారు. ఆయన ఇంకా ఎమ్మెల్యేనే, మాకు నాయకుడే. సత్యనారాయణ గారి సపోర్ట్ తోటే మీరు ఈ అధికారాన్ని అనుభవిస్తున్నారు. ఆయన ఒక్క మాట చెప్తే చాలు, ఆ నిమిషమే మేమంతా ఎమ్మెల్యేలుగా రాజీనామా చేస్తాం. తర్వాత ఒక్క ఎమ్మెల్యే సపోర్ట్ మీద ఆధారపడుతుంది మీ గవర్నమెంట్. చెప్పడానికి బాధగా ఉన్నా ఇది మాకు వెన్నుపోటుతో సమానం సీఎం గారు. ఇంతకంటే ఇంకేం చేయగలం గోపాలకృష్ణ? నువ్వే చెప్పు. ఆయన మీద రైడ్ చేయడానికి విజిలెన్స్ ఆఫీసర్స్ వస్తున్నారని ఫోన్ చేసి చెప్పాలా? ఏం మాట్లాడుతున్నాడు బాబు గారు? ఇలాంటి విషయాలు డీల్ చేయడానికి కొంచెం లోకజ్ఞానం, ఎక్స్పీరియన్స్ ఉండాలి. అది వదిలేసి ఏంటది ఓవర్ నైట్ సక్సెస్ అయిపోయి కీ పొజిషన్లోకి వచ్చేస్తే ఇదిగో ఇలాంటివే జరుగుతాయి. సీఎం గారు, మనం ఇక్కడ నీతి న్యాయం అనుకుంటూ ముందుకు పోలేం. మన ప్రధాన లక్ష్యం అధికారాన్ని నిలబెట్టుకోవడం. ఇప్పుడున్న ఈ సంకీర్ణ ప్రభుత్వంలో ఒక చిన్న నిర్ణయం కూడా మనల్ని ప్రతిపక్షంలోకి నెట్టేయచ్చు. మనం ప్రతిపక్ష పొజిషన్లో నుండే కదా రామచంద్ర అధికారంలోకి వచ్చింది. మన గవర్నమెంట్ అధికారంలో ఉండాలి, నువ్వు గవర్నమెంట్లో ఉండాలి. నీ ఉద్దేశం అదేగా? బాబీ సార్, ఒక మాట అనే ముందు కొంచెం ఆలోచించండి. ఒక సీనియర్ నాయకుడికి మీరిచ్చే మర్యాద గౌరవం ఇదేనా? ఎటు అవకాశం ఉంటే అటు మారటమే సీనియారిటీ అనుకుంటే నాకు ఈయన మీద మాటల్లో చెప్పలేనంత గౌరవం ఉంది. అర్థమైంది అనుకుంటా. బాబీ గారు, మీరు కొంచెం పద్ధతిగా మాట్లాడితే బాగుంటుంది. ఏం పద్ధతి గురించి మీరు మాట్లాడుతున్నారు? మీరు పార్టీ చెప్పినట్టు నడుచుకోవాలి, అది పద్ధతి. ఏంటి? ఆపండి, ఆపండి. సత్యనారాయణ మీద మాత్రమే కాదు, మిస్టర్ రామచంద్ర, మీ మీద కూడా చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. ఎమ్మెల్యే కారుమంచి శ్రీకుమార్, ఎమ్మెల్యే నవీన్ రెడ్డి, ప్రతిపక్ష ఎమ్మెల్యే పి సురేంద్ర, వీళ్ళందరి మీద కూడా కంప్లైంట్స్ ఉన్నాయి. ఏదేమైనా నేను వీళ్ళ మీద ఎంక్వైరీకి ఆదేశించాను. ఆరోపణలు రుజువైతే చట్టపరంగా చర్యలుంటాయి. అంతేకాదు, లిస్టులో పేర్లు పెరిగే అవకాశం ఉంది. అది చీఫ్ సెక్రటరీ ఇక్కడ కూర్చున్నప్పుడే అర్థమైంది. సాధారణంగా ఇలా జరగదు కదా. సీఎం ఒకటి అర్థం చేసుకోవాలి, మనకు పార్టీయే హైకమాండ్. మన వ్యక్తిగత అభిప్రాయాల కన్నా ఆదర్శాల కన్నా చాలా పవర్ఫుల్ పార్టీ. మన పార్టీలో ఎంతమంది సభ్యులు ఉన్నారు? ఏంటి? మన పార్టీలో ఎంతమందికి సభ్యత్వం ఉంది? 15 లక్షలు. 15 లక్షలు. నేను ఈ 15 లక్షల మందికి మాత్రమే ముఖ్యమంత్రిని కాను. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 3.5 కోట్ల జనాలకి నేను ముఖ్యమంత్రిని. అప్పుడు నేనెవరి పక్షాన ఉండాలి? నేను ఓవర్ నైట్ సక్సెస్ అయ్యానని కొంతమంది పొగుడుతారు, కొంతమంది విమర్శిస్తారు. కానీ మూర్తి గారు, కరెక్ట్గా 32 సంవత్సరాల 7 నెలలు పట్టింది నాకు ఈ ఓవర్ నైట్ సక్సెస్ రావడానికి. మన రాష్ట్ర ప్రభుత్వానికి కానీ పార్టీకి కానీ కళంకం తెచ్చే వ్యక్తుల ఆటల్ని నేను ముఖ్యమంత్రిగా ఎలాంటి పరిస్థితుల్లోనూ అనుమతించను. ఇది ఫైనల్. సీఎం, అందరం ఇప్పుడు ఇక్కడే ఉన్నాం. నీకు ధైర్యం ఉంటే ఫైల్ మీద ఇప్పుడే సైన్ చేయి. ధైర్యం ఉందా నీకు?
ఎలా వణికిపోయాడో చూడండి సంతకం పెట్టడానికి.